Hello students, welcome to my channel Venkat Botany. Okay students, NEET 2024 పరీక్ష రాసి MBBS ఫేజ్ 1లో కౌన్సిలింగ్ పూర్తయినటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు MBBS తరగతులు ప్రారంభము 14వ తేదీకి వాయిదా వేశారు. వాస్తవానికి ఈ తరగతులు అనేవి అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని ఆదేశానుసారం అక్టోబర్ 14కు వాయిదా వేశారు. దీనికి సంబంధించిన వార్త చూస్తున్నాం. 2024-25 విద్యా సంవత్సరం MBBS తరగతులు వచ్చే నెల అనగా అక్టోబర్ 14 నుంచి ప్రారంభమవుతాయని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత అక్టోబర్ 1వ తేదీ నుండి తరగతులు ప్రారంభించాలని ప్రకటించారు. అయితే కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషనల్ CBME సవరించిన మార్గదర్శకాలను NMC విడుదల చేసిందని, దాని ప్రకారం తరగతుల ప్రారంభం 14కు వాయిదా పడినట్లు డాక్టర్ రాధికా రెడ్డి వివరించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో MBBS తరగతులు 2024-25 సంబంధించి అక్టోబర్ 14 నుంచి ప్రారంభమవుతాయని గుర్తుంచుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే నర్సింగ్ కోర్సుల దరఖాస్తు గడువు పెంపు. సో BSc నర్సింగ్ కోర్సులకు మనకు నీట్ ద్వారానే ఇక్కడ మనం చూస్తే BSc నర్సింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు ఆమె పేర్కొన్నారు. సో BSc నర్సింగ్ ఎవరైతే అప్లై చేసినారో కన్వీనర్ కోటా సీట్ల కోసం, సో కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాల కోసం ఈ నెల 30వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. నర్సింగ్ విద్యా సంస్థల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాధికా రెడ్డి తెలిపారు. ఇకపై ఇలాంటి పొడిగింపు మరొకసారి ఉండదని కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఎవరైతే BSc నర్సింగ్ అప్లై చేయాలనుకుంటున్నారో కన్వీనర్ కోటా సీట్ల కోసం ఈ నెల అప్లై చేయాలనుకున్న వారు ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించారు. సో సెప్టెంబర్ 30వ తేదీ వరకు అవకాశం ఉంది నర్సింగ్ కోర్సులు దరఖాస్తు కోసం. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో లేదా ఇంకా ఇతరులు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని తెలియజేయండి.